சார்ந்த உரைகள் நிகழ்த்துவது, காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ఓం నమో వెంకటేశాయ. చట్టపరమైన నిகழ்த்துவது, உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை ఇప్పుడే శ్రీవారి దర్శనం చేసుకొని వస్తున్నాం. చాలా చాలా అంటే నాకు చెప్పడానికి ఏం లేదు, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆయన చూడడం, ఆయన దర్శించుకోవడం అనేది చేసుకున్న దర్శనమైన ప్రతిసారి అదేదో బ్లెస్సింగ్ ఫీల్ అవుతాను. చాలా చాలా పాజిటివ్గా ఉందండి. మా సినిమా చాలా మంచిగా ఆడుతుంది. తర్వాత వచ్చి దర్శించుకోవడం అనేది ఆయన బ్లెస్సింగ్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. మేడం మూవీ ఎలా ఉన్నావు? చాలా బాగా ఉంటుందండి. ఇప్పటికీ 3 days అయింది రిలీజ్ అయ్యి. చాలా బాగా ఆడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు అందరూ చాలా బాగా చూస్తున్నారు. మేము తీసింది కూడా అందుకే. ఫ్యామిలీ అందరూ కలిసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచిగా నవ్వుకుంటూ సినిమా చూడాలి అని తీయాలి అనుకుంటాం. అలాగే తీసాము. చిన్న చందమామ కథ లాంటిది. సో అందరూ చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా నెక్స్ట్ ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఐ హోప్ దట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో మా మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎంత సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గత వారం 10 రోజులుగా ఎగబడి తిరుగుతున్న ప్రమోషన్స్ పనిలో నేను నైట్ కూడా హోటల్ చేరేటప్పటికి 1 గంట అయింది. మళ్ళీ 3 గంటలకి లేచి రెడీ శ్రీవారి దర్శనానికి వచ్చాం. అలసటంతా లోపల 2 నిమిషాలు 1 నిమిషం ఎంతసేపు ఉన్నాం. మొత్తం అలసంతా బయటకు వచ్చేసింది. చాలా పాజిటివ్ అనిపించింది. మాకు ఒకటే అర్థమైపోయిందండి, మా సినిమా హిట్ అని. ఆయన దర్శనానికి పిలిచారు, మాకు కుదిరింది, వచ్చాం. శ్రీవారి దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా హిట్ కొట్టామని మాకు డైజెస్ట్ అయింది. దాని ముందు వరకు ఇంకా ఏం చేయాలనే ఈ టెన్షన్లో ఉండే. బట్ ఇక్కడ రాగానే కొంచెం మైండ్ అంతా కామ్ అయింది. శ్రీవారు చాలు బాగా కష్టపడ్డారు, ఇప్పుడు రిలాక్స్ అవ్వండి అనే ఒక మాట ఇచ్చారనిపించింది. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ నియర్ గారు చెప్పినట్టు మా సినిమా కూడా చాలా బాగా వెళ్తుందండి. కుటుంబాలన్నీ వస్తున్నారు. మళ్ళీ ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ కలిసి వచ్చి చూసి సినిమా ఒక మంచి సినిమా తీసామని మాకు ఇప్పుడు రిలీజ్ అయింది. సో వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకుంటున్నాను నేను. ఇలా ప్రతి సినిమా మంచి సినిమా అవ్వాలి, అది హిట్ అవ్వాలి, ఆయన పిలవాలి, నేను వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందండి. మా రాకాస విజయోత్సవ యాత్రలో భాగంగా అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. స్వామివారి అనుగ్రహం వచ్చింది. ఆయన దర్శనానికి ఆయన మమ్మల్ని అనుమతి ఇచ్చినట్టే సత్యస్వరూప మహిళ చెప్పినట్టు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి కుటుంబ సభ్యులందరూ కలిసి కలిసి చూడగలిసి చిత్రాన్ని మీ అందరికీ అందించాలని అనుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.